హల్లెలూయా. ఈ రోజుని రాని బాధ, ఈ రోజు రాని రోగం, ఈ రోజు రాని చుట్టం, ఈ రోజు రాని కొట్లాట, ఈ రోజున రాని ఇబ్బందులు, కలహం అనేది ఈరోజే ఆమె మనకి వాళ్ళతో దెబ్బలాడటం, లేకపోతే వాళ్ళతో కొట్లాడటం, లేకపోతే వాళ్ళతో విందు చేసుకుంటాం, లేకపోతే వాళ్ళ వెనకాల మనం వెళ్ళటం. హల్లెలూయా. మనకి ఇదే జరుగుతుంది. ఆమె ఇదే జరుగుతుంది. అవునా కదన్నా? చెప్పాలి. పిల్లలు, లేకపోతే ఇంట్లో యజమానుడు, లేకపోతే అత్తగారు, లేకపోతే మామగారు, లేకపోతే పక్కోడు, లేకపోతే ఏదో ఇప్పుడు వరకు ఉంటుంది. మన ప్రార్థన టైం దాటిపోయేదాకా ఉంటుంది. ఆ తర్వాత మీరు ఆ పక్కలొద్దు, మీరు ఆ పక్కలొద్దు, అవి అంతటే ఆగిపోతాయి. హల్లెలూయా. మరి అప్పటి వరకు మనం వేసి ఉంటామా? అలాగా వేసి ఉందమ్మా. మనము దేవుని మందిరానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? మనం ఒక ఆయన అడిగాడు, అయ్యగారు నాకు మందు ఎక్కువైపోతుందండి, నేను మానేయాలి అనుకుంటున్నానండి, మీరు గట్టిగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలంట? నేను గట్టిగా ప్రార్థన చేయాలంట. చేస్తాను. మీరు మాత్రం మర్చిపోకూడదండి అన్న. నేను మీ మీద నమ్మకం పెట్టుకున్నాను. అంటే నా మీద నమ్మకం పెట్టవద్దు బాబా, నా మీద కాదు దేవుని మీద నమ్మకం పెట్టాను. అలాగే అయ్యగారు అన్నాడు. అలాగే అన్నాడు. అయ్యగారు మర్చిపోతున్నాను. అప్పుడు ఒకసారి ఇలా అన్నాడు. అతను భుజం మీద టవల్ ఉంది. ఆ టవల్ తీసి అక్కడ బండి ఉంది. ఆ టవల్ బండి మీద వేసాను. అప్పుడు అన్నాను, టవల్ ఎక్కడుంది? నీ మీద ఉందా, నీ భుజం మీద ఉందా, బండి మీద ఉందా అన్నా. బండి మీద ఉందా. ఇప్పుడు వరకు ఎక్కడ ఉందా అన్న? నా భుజం మీద ఉందా. మరి ఇప్పుడు ఎక్కడ ఉందన్న? బండి మీద ఉందా. దేవునికి మెరుకలు. ఇప్పుడు మరి దాన్ని తెచ్చుకుంటేనే కదా మన భుజం మీదకి వచ్చేది. దాన్ని అక్కడ వదిలేసేవానికి అక్కడే ఉంటుంది కదా. అలాగనే నీవు కూడాను దాన్ని వదిలేసేవనుకో. హల్లెలూయా అమ్మా. దాన్ని నువ్వు వదిలేసేవనుకో, అది నీ జోలికి రాదు. స్తోత్రం చెప్పండి. నిజము. నువ్వు వదిలేస్తే అది నీ జోలికి రాదు. అది నువ్వు వదలని చూపు అది నీతోనే ఉంటుంది. నేను ఎంత గట్టిగా ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. నిజం మనలో ఉండాలి అని చెప్పినప్పటికీ అవునంటారా? అవును. మరి ఒకవేళ నీకు ఆ బెమ్మ ఉందనుకో, ఒక 20 రూపాయలు ఇట్టి చిన్న డ్రింక్ బాటిల్ నువ్వు భోజనం చేసేటప్పుడు అది అనుకుని తాగుతూ భోజనం చేయి. అది అలవాటు చేసుకో. క్రమంగా మానేత్త మందు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే కదా. ఇప్పుడు మనం దేవుని మందిరానికి వెళ్ళాలంటే నేను చెప్పినవన్నీ మీలో ఉంటాయి, ఇంట్లో ఉంటాయి. కడుపు నొప్పి ఉంటుంది, గుడ్డలు నొప్పి ఉంటుంది, కాళ్ళు లాగుతాయి, తలపోటు ఉంటుంది, చుట్టాలు వస్తారు, కొట్లాట ఉంటుంది, పక్కవాడు దెబ్బలాడికి వస్తాడు, అనేక విధాలుగా వస్తాడు. అన్నీ మనం జయించుకోవాలంటే మనం ఏం చేయాలంటే నోరు అనేది మనం అదుపులో పెట్టుకుని దేవుని కొరకు మనము సిద్ధపడాలి. స్తోత్రం చెప్పండి. ఎందుకు సిద్ధపడాలి? అమ్మో వీళ్ళతో పెట్టుకుంటే, అమ్మో ఈ పనులు పెట్టుకుంటే, అమ్మో ఈ వచ్చిన వాళ్ళతో ఉంటే మనకేం జరిగిపోతుంది? దేవుని సన్నిధి ఆరాధన మనము కోల్పోతున్నాం. స్తోత్రం చెప్పండి. మనం దేన్ని కోల్పోయినా పర్లేదు, కానీ దేవుని సన్నిధిని కోల్పోకూడదు. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. చాలా మందికి అర్థం కాదు దేవుని సన్నిధి విలువ. చాలా మందికి అర్థం కాదు. దేవుని సన్నిధి ఆదివారం ఆరాధన లేదా ఉపవాస ప్రార్థన పెట్టుకుంటే ఉంటే ఆ రోజునే పెళ్ళికి వెళ్తారు, ఆ రోజునే ఫంక్షన్కి వెళ్తారు, ఆ రోజునే పలకరింపులకి. హల్లెలూయా. దేవుడు అనేవాడు చూడలేదా? చెప్పాలి. హల్లెలూయా. దేవుడు చూడలేదా? అమ్మా చూస్తున్నాడా? దేవుడు ఏమన్నా తెలుసా? నామకార్థముగా భక్తిలో ఉన్న వారిని ఏమన్నాడు? యెషయా గ్రంథంలో చూడండి ఒక మాట.
నామకార్థముగా భక్తిలో ఉన్న వారిని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే దేవుడు ఏమన్నాడు? నా సన్నిధిని ఒకవేళ నీవు కనబడడానికి నువ్వు వస్తున్నావా అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. మనము దేవుని సన్నిధిని కనబడటానికి రాకూడదు. ఎలా రాకూడదు? 12వ వచనం చదవండి మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం బైబిల్కే ఉండాలమ్మా. దేవుని వాక్యం అర్థమవుతే ఏమన్నాడమ్మా? నా సన్నిధిని కనబడవాలనని మీరు వచ్చి చూడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ ఉన్నది లేదా? నావరణములో తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? అంత కఠినంగా చెబుతున్నాడు దేవుడు. చూసారా? హల్లెలూయా. నేను ఒక పాట పాడిన అందాక మీరున్నారు కదా, ఏమని అమ్మా? కష్టాలైనా నష్టాలైనా అందరూ నన్ను విడచిన కృంగిపోనయ్యా, కుమిలిపోనయ్యా, నీవు నాపై దృష్టి నిలిపి నిన్ను బలపరుస్తున్నావు. హల్లెలూయా. అంటే కష్టాలైనా నష్టాలైనా అందరూ నన్ను విడిచినా ఎవరు ఉండకపోయినా నేను కృంగిపోను. ఎందుకంటే నన్ను పిలిచిన దేవుడు గొప్ప దేవుడు అంటాడు. స్తోత్రం చెప్పండి. నేను మనుషుల వైపులు చూడను అంటాను. నేను నా మట్టుకే కాదు. ఈ రోజున దేవుని వాక్యం ఏమంటుందంటే మనం అందరం కూడా ఎవరి వైపు చూడకూడదు? మనుషుల వైపు, లోకం వైపు చూడకూడదు. స్తోత్రం చెప్తాం గట్టిగా. మనం దేవుని మందిరానికి ఎలా రాకూడదు? కనబడవాలని రాకూడదు. కానీ దేవుని మందిరానికి ఎలాగ రావాలి? చూడండి 84వ కీర్తన 1వ వచనం కానీ చూసుకుందాం. బైబిల్ ఇవ్వాలి. దేవుని వాక్యం చూసుకుందాం. 84వ కీర్తన 1వ వచనం కానీ చూద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాస స్థలములు ఎంత రమ్యములు, యెహోవా మందిరములను చూడవలననియు నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. అది సమ్మసిల్లుతున్నది. జీవము కలిగిన దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేస్తున్నది. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఎవరు కావాలి? దేవుని సన్నిధి. దేవుడు కావాలా? అవన్నీ మనకు కావాలా? దేవుని మీద ఆధారపడిన వాడు, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగిన వాడు ఏం చేస్తారో తెలుసంటారా? వాటినన్నిటిని ఏం చేస్తారంటే పక్కన పెడతారన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి. వాటినన్నిటిని కూడా, అది కడుపు నొప్పి అయినా, కాలు నొప్పి అయినా, లేదా చుట్టాలైనా, పెళ్ళైనా, ఫంక్షన్ అయినా, గొడవలైనా, కొట్లాటైనా, ఆ రోజునే మా బాబు పని పెట్టుకోడు. ఆ రోజునే మా బాబు కొట్లాట, దెబ్బలాట, ఆ రోజునే ఏ విషయంలోనైనా. కొన్ని సందర్భాలుగా నేను కొట్లాట, కొన్ని సందర్భాలు కొన్ని సందర్భాలుగా పనులు కూడా పెట్టుకున్నాను. ఆ తర్వాత దేవుని సన్నిధి విషయంలో నిర్లక్ష్యం చేసినందుకు నేను పడిన కష్టం, నష్టం చూసి ఏం చేశానంటే, అమ్మో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు. స్తోత్రం చెప్పండి. ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క దేవుని పరిచయ సన్నిధి విషయం జరిగినప్పుడు సమయం విషయంలో ఎట్టి పనులు పెట్టుకోకూడదు, ప్రయాణాలు పెట్టుకోకూడదు అని ఒక తీర్మానానికి వచ్చి తీర్మానం చేసుకున్నాక ఈరోజు నేను ఇంతటి వాడినయ్యాను. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. అప్పుడు నాకు ఈ బైబిల్ చదవడం రాదు, ఈ పాటలు పాడటం కూడా రాదు, దేవుడు అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఒక మందిరమే అనేది తెరవలేదు. ఏ మందిరానికి వెళ్ళినా రానిచ్చేవారు కాదు, గెంటేసేవారు. స్తోత్రం చెప్పండి. 9 సంవత్సరాలు వెలివేశారు. పనిలోకి వెళ్తే 40 మంది నేను ఉన్న పనిలో ఉండనని మా యొక్క పేటలో మా వాళ్ళే ఎక్కి వీడు ఉంటే మేము ఉండవండి. రాజుగారిని అడుగుతున్నాడు, మీ వీడు కావాలి మేము కావాలి తెలుసుకోమంటే ఆ రాజుగారు ఏమన్నాడంటే, బాబోరి నీకు 2 కూలి పనులు ఎత్తాను రా, నీకు 2 పట్లలు ఎత్తాను, వెళ్ళిపోరు బాబా, నీ వలన పని అవ్వకపోతుంది.
అని దండం పెట్టి రాజు. స్తోత్రం చెప్పండి. అక్కడి నుంచి ఏడుతూ వచ్చాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమండి, దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని మనం సేవిస్తున్నప్పుడు, మన దేవుడు మనల్ని సిగ్గుపరిచేవాడు మాత్రము కాదండి. మనల్ని సిగ్గుపరచడండి. మనం బలపరచగలిగిన దేవుడు, మనల్ని నడిపించగలిగిన దేవుడు నై ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు ఇక్కడ అన్నాడు ఆయన. ఏమన్నాడు ఇక్కడ 84వ కీర్తనలో మనం చూస్తే 3వ వచనం కానీ చూద్దాం. ఆయన అన్నాడు, సైన్యములు గదుపదు యెహోవా మా రాజా నా దేవా. ఏమన్నాడు? ఏమన్నాడు? నీ బలిపీఠమునొద్దని భిక్షుకులకు నివాసము దొరుకును, పిల్లల పెట్టుటకు వానకోలకు గూటి స్థలము దొరుకును. స్తోత్రం చెప్పండి. ఎక్కడంట? నేను మరలా చదువుతున్నాను. ఏమన్నాడు? 3వ వచనంలో, సైన్యముల గదుపదేవు యెహోవా నా దేవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునంతనే భిక్షుకులకు నివాసములు దొరుకును, పిల్లల పెట్టుటకు వాన కోలుకును గూడు స్థలము దొరుకును. స్తోత్రం చెప్పండి. ఎక్కడ చెప్పండి. బలిపీఠం ఏటికి? భిక్షుకులకు అంటే దేవుని సముఖంలోనంట, వానకోములకు అంటే స్థలము గూడు దొరుకుతుందంట. ఆయన అన్నాడు. కిందకు వచ్చి అంటున్నాడు 4వ వచనంలో, నీ మందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించగలిగిన వారిగా ఉంటారంట. స్తోత్రం చెప్పండి. ఎక్కడమ్మా? నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు అంటున్నాడు అక్కడ. వారు నిత్యము నిన్ను స్తుతించు బద్ధులుగా ఉంటారంట. స్తోత్రం చెప్పండి. ఎవరు ధన్యులు అమ్మా? ఎవరు గొప్పవారు? పొలాలు ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, జాబులు ఉన్నవాళ్ళు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళ కాదండి. అక్కడ అన్నాడు, నీ మందిరమునందు నివాసించు వారందరూ అంటే ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషుడు ధన్యుడు, యాత్ర చేయు మార్గములో వానికి అతి ప్రియముగా ఉంటాయంట. స్తోత్రం చెప్పండి. నిజమండి, నీ వలన బలం ఎలా వస్తుంది? బూస్ట్ తింటే వస్తుందా? మటన్ కానీ తింటే వస్తుందా? గుడ్డు పాలు తాగితే వస్తుందా బలము? అమ్మా, బలము ఆరోగ్యం ఎలాగో, ఎముకలకు బలం ఎలాగో వస్తుంది, శరీరానికి బలం ఎలాగో వస్తుంది, మనకు బలం ఎలాగో వస్తుంది అంటే దేవుని సన్నిధిలోనే మనము చెప్పండి ఏం పొందుకోగలుగుతాము? బలం పొందుకోగలుగుతాము, ఆరోగ్యం పొందుకోగలుగుతాము, ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాము. స్తోత్రం చెప్పండి. నిజమండి, ఈ మాటను చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు బలము అంటే నీ వలన బలము నందు మనుషుడు ధన్యుడు, యాత్ర చేయ మార్గం అంటే దేవుడు యాత్ర చేయ మార్గములు అంటున్నాడు. ఈ లోకంలో మనం ఎలాగున్నాము? అమ్మ ఎలాగున్నాం? అమ్మా, ఈ లోకంలో ఎలాగున్నామని చెప్పాలి. ఎంత స్థిరుడైనంటే ఈ లోకాన్ని ఇడిచిపెట్టవలసిందే. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటానంటానికి లేదు. మన పౌరసత్వం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉన్నది. స్తోత్రం చెప్పండి. నిజము. మనం చూడొచ్చు, దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది, 29:15 ఉంటుంది. ఎంత స్థిరుడైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిందే అని వాక్యం చెప్తుంది. స్తోత్రం చెప్తాం గట్టిగా. మన స్థిరత్వం అక్కడ ఉంది. మనం ఎలా ఉన్నాం? ఎవరమై ఉన్నామంటే మనం యాత్ర చేయవారుగా ఈ లోకంలో ఉన్నాం. అర్థమవుతుందమ్మా? యాత్ర అంటే మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. అనేక మంది ఏం చేస్తారు? హిమాలయాలకి లేకపోతే ఎక్కడికో యాత్రకు వెళ్తున్నారు, బస్సు కట్టించి వెళ్తలేదు. బస్సుకి యాత్రకు వెళ్ళారు, పలానా బస్సులో వెళ్ళారు, ఇంతమంది వెళ్ళారు, అక్కడ యాక్సిడెంట్, అక్కడ బస్సులో పడిపోయింది, అక్కడ ఎంతమంది చనిపోయారు, అక్కడ యాత్రకు వెళ్ళారు, అక్కడ నదిలో స్నానం చేస్తున్నారు, అందులో మునిగిపోయి ఎంత చనిపోయారు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళి
మిగిలిన వాళ్ళు ఎవరో తిరిగి వస్తూ ఉంటారు. హల్లెలూయా, అవునా కదా? ఇప్పుడు అది కాదు యాత్ర కోసం అంటే దారుల గురించి యాత్ర అంటే ఏమంటే మనం ఈ లోకంలోని తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు ఏమీ తీసుకుని రాలేదంట. మనం స్తోత్రం చెప్పండి గట్టిగా. చదవడం మాట ఉంటే మొదటి తిమోతి రాసిన పత్రికలో చూద్దాం. మనం వచ్చేటప్పుడు ఎలాగ వచ్చామని చూద్దాం. 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే మొదటి తిమోతి రాసిన పత్రిక మనం ఎలాగున్నాం అనేది లోకంలో ఒక మాటను చూసుకుందాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనము ఒక శ్రేష్టమైన మాటను మనం చూసుకుందాం. చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 6వ వచనం కానీ ఒక మాటను మనం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న జ్ఞాపకం తీసుకొచ్చాడు. ఈరోజు ఎంత తెలియదు కానీ 6వ అధ్యాయం 6వ వచనంలో మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తేలేదంట. అక్కడ ఏమన్నాడంటే ఈ లోకంలోకి ఏం తేలేదన్నాడు. 7వ వచనం కానీ చూడమ్మా, చూడండి, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకుని లేదు, దీనిలో నుండి మనం ఏమి కూడానంట తీసుకెళ్ళాము. భూములనైనా, ఇళ్ళైనా, బ్యాంక్ బ్యాలెన్సులైనా, బంధు బలగములైనా ఏమి మన ఎంత రావంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మనం ఎలాగున్నాము ఇప్పుడు? నేను పాట పాడాను కదా, నా జీవిత యాత్రలో నన్ను నడిపే దేవుడా, నా బ్రతుకు దినములన్నీ నన్నీడను దేవుడా, ఈడను దేవుడా, మరువని దేవుడా, మరువని దేవుడా, నన్నీడని దేవుడా, నా జీవిత యాత్రలో నన్ను నడిపే దేవుడా. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఏ యాత్రలో ఉన్నా మనము? నా జీవిత యాత్రలో మనం యాత్ర చేయవారే ఉన్నాం. 119వ కీర్తన 54వ వచనంలో దావీదు ఏమంటున్నాడు ఒక మాటను చూద్దాం. చూడండి, 119వ కీర్తన 54వ వచనంలో మనము ఏమై ఉన్నామని దాని కొరకు చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడా. 119వ కీర్తన అలాగే 54వ వచనంలో దావీదు గారు చక్కగా కీర్తన రాస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 84 కీర్తనలు చూసాము, యాత్ర చేయవారుగా ఉన్నామని. ఇక్కడ 54వ కీర్తనలో మనం 54వ వచనంలో చూస్తే 119 54వ వచనంలో చూస్తే అక్కడ రాయబడి ఉన్న మాటను మనం చూద్దాం. చూడండి, యాత్రికుడునైనా నేను నా బస్సులో పాటలు పాడుచు. చూడండి, పాటలు పాడుటానికి నీ కట్టడలు నాకు ఈతులైన. స్తోత్రం చెప్పండి. ఏమైనా అన్నాడా? నేను యాత్రికుడునై నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు నాకు ఎత్తులాయను. యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. స్తోత్రం చెప్పండి. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునుచున్నాను, నీ ఉద్దేశమును అనుసరించి నడుచుకునుచున్నాను. ఇది నాకు ఏమన్నాడు అక్కడ ఆయన? చెప్పండి. ఇది నాకు 56వ వచనంలో ఇది నాకు ఏముంది అక్కడ? నాకు అబ్బా, ఇదే నాకు వరముగా దయచేయబడిన. స్తోత్రం చెప్పండి. ఏది వరముగా దయపడ్డది? వరాలు అన్నిటిలో నుండి ఇదే నాకు వరముగా. నీ ధర్మశాస్త్రమును అనగా నీ ఆజ్ఞలను గైకొంటున్నాను అంటున్నాడు. ఎవడు దేవుణ్ణి ప్రేమించగలడు అని అంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటున్న మాట చూద్దాం. ఒక మాటను చూడండి. యోహాను సువార్త 14:20 వచనంలో చూడండి, నేను మా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందు ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడు నన్ను ప్రేమించువాడు. స్తోత్రం చెప్పండి. దేనిని గైకొనాలి?
ఎవరు దేని కొరకు చెప్పున్నా, ఎవరు ఏదైనా చేయమన్నా, దేని కొరకు ఏదైనా ఆజ్ఞాపించేస్తారే కదా, నిలబెట్టేస్తారు కదలకోకుండా. మనుషులకు భయపడుతూ ఉంటాం మనం, కానీ దేవునికి భయపడమండవి. అమ్మో 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 హల్లెలూయా. నిజమండి, వాటికి భయపడకూడదు. దేహాన్ని శరీరాన్ని భయపెట్టే వారికి భయపడద్దు. దేహముతో పాటు నీలో ఉన్న ఆత్మను కూడా నరకంలో వేయవానికంటే భయపడాలి. ఆయన నరకంలో వేయగలిగిన వాడు ఎవరంటే నా ప్రభు అయిన యేసు ఒక్కడు మాత్రమే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు ఇక్కడ, నా ఆజ్ఞను గైకొన్నవాడు నన్ను ప్రేమించేవాడు. ఆయన ప్రేమించేవాడు ఎలా ఉంటారు తెలుసా? అమలు ఆయన ప్రేమించేవారు ఎలా ఉంటారు తెలుసా? చూడండి ఒక మాట, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనంలో, ఆయనను ప్రేమించేవారు అంటే ఆయన ఆజ్ఞను గైకొన్నవారు ఆయన ప్రేమించేవారు అన్నాడు. చూడండి, ఆయన ప్రేమించేవారు ఏ విధముగా ఉంటారో ఒక మాటను చూద్దాం. చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 31వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. లేఖనాలు తెవాలి, బైబిల్ దేవుడు అందరూ. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనంలో అన్నాడు అక్కడ, యెహోవా నీ శత్రువులందరూ అలాగునని నశించెదరు, ఆయనను నిన్ను ప్రేమించే వారందరూ బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటామంట. స్తోత్రం చెప్పండి. ఎవరో ఏమంటే అక్కడ రాయబడిన మాట అంటే, ఆయన ప్రేమించేవారు ఎలా ఉంటారంటే బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. స్తోత్రం చెప్పండి. ఎలా ఉంటారంట, బలముతో ఉదయించు సూర్యుని వలె ప్రకాశించు వారుగా. ఎవరిని ప్రేమిస్తేనే, దేనిని మనం గైకుంటేనే, అందుకే సమూయేలు సౌలు అన్నాడు, పొట్టేలు కొవ్వును అర్పించుట కంటే, బలులు అర్పించుట కంటే ఏది గైకోవడం శ్రేష్టమంట. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో సౌలుని సమూయేలు అంటున్నాడు, పొట్టేళ్ళు కొవ్వును అర్పించడం కంటే నేను ఆదివారం ప్రార్థనకి వెళ్ళకపోయినా కానుక పంపించనుండు, ఆదివారం ప్రార్థనకి వెళ్ళకపోయినా దశంబాబు పంపించనుండు, నేను ప్రార్థనకి వెళ్ళకపోయినా మా పంటలు సార్ పంపించనుండు, నేను ప్రార్థనకి వెళ్ళకపోయినా మా కోళ్ళొచ్చు కోడినిచ్చనుండు, నేను ప్రార్థనకి వెళ్ళకపోయినా మా యొక్క ఇంట్లో ఏం జరిగినా భాషగా దైవజనుడికి పదోత్తు చెల్లిస్తూ ఉంటానండి, ఏం చేసిన మందిరానికి పంపుతానండో అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని కై కాదు కావలసినది, బలులు అర్పించుట కన్నా, కొవ్వు ఎద్దున మాంసము అర్పించుట కన్నా ఆజ్ఞ గైకొనడమే శ్రేష్టమంట. దేవుని వాక్యాన్ని గైకొన్న వాడనుగా మనము ఉంటాడు. ఎవరైతే గైకుంటాడో పట్టి వాడు ధన్యుడంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వాడు ఎలా ఉంటాడనంటే బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటాడంట. క్రీస్తు నేడు పుట్టినో, హల్లెలూయా. నిజము, బలము. ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా రాదు, ఎన్ని మెడిసిన్ వేసుకుని ట్యాబ్లెట్లు వేసుకున్నా రానిది దేవుడు మనకి బలము దయచేస్తాడంట. దేవుని మహిమ కలుగును గాక. అమ్మా ఎక్కడ అమ్మా చెప్పండి. ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా, ఎంత మెడిసిన్ వేసుకున్నా, ఎంత బూస్ట్ ఆర్లీస్ మటన్ చికెను గుడ్డు పాలు తిన్న రాని బలమును దేవుడు ఇవ్వగలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. నిజమే. ఏలియా చూడండి, యెజబెలుకు భయపడి పారిపోయినప్పుడు గృహసాటు ఉన్నాడండి, గృహలో దాటి అడుగుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు, బలహీన పడిపోయి ఉన్నాడు. బలహీన పడిపోయినప్పుడు దేవుడు ఏం చేసి తెలుసా, ఒక ప్రాణం మీద అప్పమును కాల్చన్నాడు. ఎలియా, ఇదిగో నీ కొరకు నేను ఆహారాన్ని సిద్ధపరుస్తాను, ఇదిగో ఈ ఆహారం తీసుకుని బలము తెచ్చుకోమన్నప్పుడు ఆ ఆహారం తెచ్చుకునంట, ఆ ఆహారం యొక్క బలమును బట్టంట అతడు చేరవలసిన స్థలానికి, గమ్యానికి చేరగలిగాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజము, బలం అనేది కొనుక్కుంటే వచ్చేది కాదు.
మలాకి గ్రంథంలో ఉంటుంది కదా, చూడండి 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో. చూడండి ఒక మాటని, మలాకి గ్రంథంలో ఒక మాటను చూద్దాం. ఎవరు బలవంతులుగా ఉంటారో, ఎవరు ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఎవరు ఆశీర్వాదకరంగా ఉంటారో, వారు ఎవరు శక్తివంతులుగా ఉంటారో. స్తోత్రం చెప్పండి గట్టిగా. మలాకి గ్రంథంలో ఒక మాటను చూద్దాం, 2వ వచనం చూడండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతన్ని రెక్కల్లో ఆరోగ్యము కలగజేయును. చెప్పండి హల్లెలూయా. గనుక మీరు బయలుదేరి కొవ్వుని దూడవలే గొంతులు వేస్తారు. స్తోత్రం. ఏమేస్తామో అమ్మా, ఏమేస్తాము అర్థమవుతుందండి. ఎవరి రెక్కలు, అతని రెక్కలో మనకు ఆరోగ్యం కలుగు చేస్తాయి. ఎలా ఉంటుంది మనలో చదువుతుంది 2వ వచనం కానీ చదవండి మాట. మలాకి గ్రంథం 4వ అధ్యాయము, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదువు. అయితే నామమునందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును. కనుక మీరు బయలుదేరి కూలిన దూడవలే గొంతు వేయుదురు. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. అందుకని 3వ వచనంలో నేను నియమింపబోవు దినములను దుర్మార్గులు నీ పాదముల క్రింద ధూళి వలె ఉంటారంట. స్తోత్రం చెప్పండి. ఎలా ఉంటారంట? మన పాదముల కింద వారు ధూళి వలె ఉంటారని వాక్యం చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. వారి రెక్కలు ఆరోగ్యంగా ఉండరు, కొవ్వులు దూడ గొంతులు వేయనట్టుగా గొంతులు గంతులు గంతులు గంతులు. ఈడేంటమ్మా ఎంత వయసు అయిపోయినా ఇంకా కుర్రలాగా ఉన్నాడేంటమ్మా, ఈమెంటమ్మా ఎంత వయసు అయిపోయినా ఇంకా కుర్ర పిల్లలాగే ఉన్నదేంటమ్మా. స్తోత్రం చెప్పండి. తెప్పలు ఎడుతుందమ్మా, తెప్పలు జాకిడి లేదమ్మా. ఇదేంటమ్మా వయసు, మనవాళ్ళు వచ్చారమ్మా, మనవరాళ్ళు వచ్చారమ్మా, పిల్లలు ఎత్తుకుంటారమ్మా, ఇంకా ఇలాగే కనపడుతున్నారు ఏంటమ్మా ఇలా. స్తోత్రం చెప్పండి గట్టిగా చెబుదామా. ఎవరుంటారండి? ఎవరుంటారంటే మొదటిది ఆయన ప్రేమించేవారు, బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారన్నాడు. ఇక్కడికి వచ్చినడికి ఆయన నామమందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు రెక్కలు ఆరోగ్యముగా, వారు కవ్వులు దూడ గొంతులు వేయనట్టుగా వారు ఉంటారని వాక్యం జలవిస్తూ ఉన్నది. క్రీస్తు నిడుపుడినో ఈ వాక్యం అర్థమవుతుందో లేదు తెలియదు, కానీ మీరు మందిరానికి ఎప్పుడు నాకు అనవసరం అని చెప్పడం నా ధర్మం. ఎవరైతే మరి దేవుని భయభక్తులు కలిగి అమ్మో అని చెప్పి దేవునికి ప్రతిష్ఠించుకుంటారు, దేవునికి సమర్పించుకుని ఎన్ని పనులున్నా, ప్రయాణంలో ఉన్న, పిల్లలున్న, కొట్లాడున్న, కలగమున్న, బలహీనతున్నా, ఆ టైం లేవలేని పరిస్థితి కలిగి ఉన్నా, నువ్వు వెళ్ళటానికి దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడితే నేను బలపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. నిజం, నువ్వు లెగిస్తే బలపరుస్తాడు. ఎక్కడి నుంచి? సాతాను ఏం తెలుసా? ఆ బలహీనతల చేత నేను కట్టారు, ఆ పులి చేత నేను కట్టారు, ఆ కొట్లాటల చేత నేను కట్టారు, ఆ తిరుగుబోటు ఆత్మ చేత నేను కట్టాను. కానీ మనం ఎప్పుడైతే సిద్ధపడతామో అప్పుడు ఏం చేస్తాడంటే వాడు సిగ్గుపడతాడు, వాడు నీ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు నీలో ఉన్న ఆ బలహీనతలు నీలో తొలగిపోతాయి. స్తోత్రం చెప్పండి. నువ్వు సిద్ధపడే వారికే ఆ బలహీనతలు నీలో ఉంటాయి. నమ్మండి, నమ్మకపోండి, ఇది నా అనుభవపూర్వకంగా మీకు చెబుతూ ఉన్నాను. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. నిజమండి, మనము అనుభవపూర్వకంగా చెప్తున్నాను, నా ఒట్టి మాటలు కాదు. మీరు ఏదో వచ్చేస్తారు, ప్రారంభ ప్రార్థనలో ఉండరు, పాటలు పాడినప్పుడు ఉండరు, బైబిల్ చదివినప్పుడు ఉండరు, ఆరాధనలో ఉండరు. వెళ్ళి వాక్య సగం అయిపోయినాక లేదా ఆ కారణం ఉండేవాళ్ళు ఉంటారు. దేవుడు చూస్తున్నాడు, దేవుడి ఇంటి వారిని చూసి సంతోషిస్తాడా? స్తోత్రం చెప్పండి. అవునా కదా అన్న? సంతోషిస్తాడు దేవుడు. ఆలోచన చేయాలి. నా మట్టుకు నేనే ఒకవేళ అలాగనే ఉన్నాను అనుకో, 10 గంటలకు 11 గంటలకు అడగలేని ప్రార్థన, అలాగే 12 గంటలకు పెట్టాను అనుకో, అలాగే 11 గంటలకు అడగలేని ప్రార్థన, లేదా 1 గంటలకు పెట్టాను అనుకో, నా పనులు చక్కబెట్టినట్టు దేవుడు నన్ను సహిస్తాడా?
చెప్పాలి, నన్ను సహిస్తాడా? ఇప్పుడు సౌలుని గాడిదలు కాల్చుకుంటున్నాడు. గాడిదలు కాల్చుకుని తీసుకొచ్చి అమ్మ ఏం చేశాడు? రాజవస్త్రాలు ఇచ్చి కిరీటం పెట్టి సింహాసనం పెట్టి ఇదిగో వీళ్ళందరినీ పరిపాలన సర్వాధికారం దేవుడు ఇస్తే ఏం చేశాడు? మరి అధికారాన్ని వినియోగించుకోవాలా, ఆ ప్రజలను పరిపాలించాలా? గమనించండి, దేవునికి మహిమకరంగా ఉండాలి కదా. కానీ దేవుని ఆజ్ఞను మరిచిపోయాడు. దేవుని ఆజ్ఞను మీరి అతడు ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దేవుడు సహించగలిగాడా? లేదండి. దేవుడు ఊరుకున్నాడా? లేదండి. అతను బట్టి అంట దేవుడు ఏం చేశాడంటే దుఃఖపడ్డాడంట. స్తోత్రం చెప్పండి. నిజము, మన విషయంలో మనుషులు దుఃఖపడొచ్చేమో కానీ అంటారు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు చూడండి, దేవుడు మనం దుఃఖపరిచేవారుగా ఉండకూడదు, పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిచేవారుగా ఉండకూడదు. సౌలు దేవుడు దుఃఖపరిచేవాడుగా ఉన్నాడు. నువ్వు దేనిలో క్రమాన్ని పాటించకపోయినా, క్రమముగా లేకపోయినా కానీ దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవుని వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో, అది కుటుంబంలోనైనా సరే, ఒక బైబిల్ చదవడానికి ఒక క్రమం ఏర్పరచుకోవాలి, కుటుంబంలో ఒక ప్రార్థనకు క్రమం ఏర్పరచుకోవాలి, నీ పిల్లలను సమకూర్చాలి. చదవలేనప్పుడు రండిరా అని చెప్పి ఆ పిల్లలందరినీ ఒక చోట ఆ ఇంట సమకూర్చి కుటుంబంలో క్రమంగానంట కనీసం ఒక పావు గంట లేదా ఒక అరగంట లేదా కొన్ని నిమిషాలు ప్రార్థనకు సమయాన్ని మనం కేటాయించుకునే వారుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పటికీ సాపేసి ఏం చేయాలి? అమ్మ అత్త తరపులు వచ్చినా, బావ తరపులు వచ్చినా, అమ్మ తరపులు వచ్చినా, ఎవరు వచ్చినా ఆ టైం అయినప్పటికి సాపేసి రెండు అత్త రెండు కూర్చోండి రాత్రింటుకుందాం అన్న వరకు, అమ్మో అది ఇల్లేమనుకో, అది ఇల్లుగా ఏం చేయాలంటే సాపేస్తుంది, రెండు కూర్చోండి అంటది. అమ్మో ఈ టైంలో దాని ఇంటికి వెళ్ళకూడదు. అమ్మో హల్లెలూయా, గట్టిగా చెప్పండి. వస్తారడరా? రారు. ఒకళ్ళు వచ్చారు, అమ్మ ఉండండి ప్రార్థన టైం అయిపోతుంది, నేను ఒక గంటలో వచ్చేస్తాను, ఇక్కడే ఇంటికాడ ఉండండి అమ్మ మీరు అన్నామనుకో, మేమందరం వచ్చి ఇక్కడ ఉంటే నువ్వు ప్రార్థనకి వెళ్తావా? అలాగంటే మేము రాకపోతాం కదా. మళ్ళీ రెండోసారి అంటారు, ఒరే ఈ టైంలో వీళ్ళు మనల్ని ఇంటికట్టు పెట్టేసి ఆవిడ లేకపోతే ఆయన గారు ప్రార్థనకి వెళ్ళిపోతారు, రోయ్ మనం అక్కడ ఏముంటామరా బాబా, ఈ రోజు వెళ్ళకూడదు మరో రోజు వెళ్దామని అని చెప్పి ఏం చేస్తారు, వీళ్ళు చూసుకుని మనం ఇంటికట్టు ఉండే సమయంలో వస్తారు. అలా హల్లెలూయా. మనం అలాగే చేయలేదని కలిగి ఏం చేస్తారంటే అదే టైంలో మన ఇంటికి వస్తారు. ఎందుకంటే నిన్ను నేను అదే టైం వచ్చినట్టు మనం ఏం చేస్తాం, అయ్యో రాకొచ్చిందమ్మా, రాకొచ్చింది పెద్దమ్మ, రాకొచ్చింది అన్నయ్య అని చెప్పి మనం జాలిపడిపోతాం. అనేసి రోజు ఒక మాట చెప్తున్నాడు, ఆ దినమున నువ్వు అలాగ ఉంటావు కదా, మానేస్తావు కదా, దేవుని సరిగ్గా దూరం అవుతావు కదా, ఆ వారంలో ఏం జరిగింది ఏంటి అనేది పరిస్థితిని గమనించగలుగుతున్నారా? బలహీనతలు కానీ ఇంకో విధంగా కానీ అసలు ఏ విధమైన బలహీనత, కుటుంబంలో ఎటువంటి కొరత కొదువు ఉన్నదో అనేది అసలు నువ్వు గ్రహించగలుగుతున్నావా? నువ్వు దేవుని మీద దేవుని ఆశ్రయించినప్పుడు మనము ఏం చేస్తామంటే ఆ వారం దేవునితో సహవాసం కోల్పోతే అది ఉపవాస ప్రార్థన, మరి ఏ ప్రార్థన అయినా నువ్వు కోల్పోయావనుకో ఆ బలహీనతలను ఏం చేస్తావంటే నిజమే చూడండి, ఆ లోటును నీవు గమనించగలుగుతావు. హల్లెలూయా. నిజమా? బలహీనతల లోటును గుర్తించగలుగుతావు. నువ్వు గుర్తించగలిగితే అప్పుడు ఏం చేస్తావంటే ఆ గుర్తించిన విధానం బట్టి ఏం చేస్తావు తెలుసా? వాటిని అన్నిటిని నీ వద్ద నుండి తొలగించుకుంటావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవునా కదా? ఆలోచన చేయాలి. మనం భోజనం చేస్తూ ఉంటాం. భోజనం చేసినప్పుడు తినే భోజనంలో అన్ని కాయగూరలు మనకు పడతాయా? ఒకరికి గుడ్డు పైన గుల్ల పడుతుంది, కొందరు లోపల పూర్ణం పడదు, కొందరికి దుంప పడదు, బంగాళదుంప పడుతుందా, కొందరికి దోసకాయ పడదు, కొందరికి ఒకటి, కొందరికి అది, కొందరికి ఇది, కొందరికి ఒక్కొక్కరు పడదు, అన్ని పడతాయంటారా? ఏదైతే పడదో మనకు దాన్ని ఏం చేస్తాము చెప్పండి అమ్మా, ఏం చేస్తాం అమ్మా? దూరం పెడతాం. హల్లెలూయా. దీన్ని కొందరికి డాల్డా పడదు, కొందరికి నెయ్యి పడదు, కొందరికి పాలు పడదు, కొందరికి టీయ, కొందరికి కాఫీ పడుతుంది. మనకి ఏదైతే పడదో దాన్ని ఏం చేస్తూ ఉంటామంటే దాన్ని దూరం పెడతామన్నమాట. ఎందుకు దూరం పెడతామంటే దానివల్ల మనం ఏమవుతామంటే బలహీన పడతాము, అనారోగ్యంగా ఉంటాము.
దానివల్ల అనేకమైన ఇబ్బందులు గురవుతాం కనుక ఏం చేస్తాం, దాంట్లో దూరం పెడతాం. అలాగనే దేవుని మందిరానికి వెళ్తున్నా మనం ఆ సమయంలో గమనించి మనకి ఏదైనా పని వచ్చినా, ఒత్తిడి వచ్చిన, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఆ సమయాన్ని కోల్పోయిన తర్వాత ఆ వారంలో ఎటువంటి బలహీనత, లోటు అలా మనం గుర్తించగలుగుతున్నామా? గుర్తించగలిగితే నువ్వు ధన్యుడివే, ధన్యురాలివే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నిజమండి. ఎందుకంటే పౌలు గారు అన్నట్టు మొదటి తిమోతి రాసిన పత్రిక ముగించేసుకున్నాం. పౌలు గారు ఒక మాట అంటున్నాడు. మొదటి తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16 వచనం గురించి మనం చూస్తే పౌలు చక్కని మాట సెలవిస్తున్నాడు. ఆ మాటలు చూద్దాం, చూడండి. మొదటి తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16 వచనంలో ఒక మాట, శ్రేష్టమైన మాట ఉంది. ఏంటి ఆ మాట చూడండి, ఒక మాటను చూద్దాం. బైబిల్ గ్రంథంలో వచ్చి మొదటి అధ్యాయం 16 వచనం కానీ చూద్దాం. ఆయనను నిత్య జీవము నిమిత్తమును తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును నా ప్రధాన పాపినైన నాయందు కనుపరుచినట్లుగా నేను కనికరించబడితేనే. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఏమన్నాడు? నేను మాదిరిగా ఉండేలాగా యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణమైన దీర్ఘశాంతమును ప్రధాన పాపినైనా నా యందు కనుపరుచినట్లుగా నేను కనికరించబడ్డానన్నాడు. ఏ పాపి అంటే నేను ప్రధాన పాపిని. ఒకప్పుడు భయంకరమైన వ్యక్తి. ఆ వ్యక్తి క్రైస్తవులను, దేవుని ప్రజలను ఏం చేసేవాడు? ఓసకోత కోసి చంపేసేవాడు అన్నమాట. భయంకరమైన దుర్మార్గముగా ప్రవర్తించేవాడు. అట్టువాడు ఎలా మారిపోయాడు. ఆయన అంటున్నాడు ఫిలిప్పీ పత్రికలో ఒక మాటను చూసుకుందాం, చూడండి. 3వ అధ్యాయం 7వ వచనం నుంచి దేవుని సన్నిధి కోసం మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాటను చూద్దాం, చూడండి. 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడంటే ఆయన, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో అన్నాడు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండును నిశ్చయముగానంట నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగాన ఎంచుకొనుచున్నాను. స్తోత్రం చెప్పండి. ఎవరి కొరకు? 9వ వచనంలో క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రము వలనైన నా నీతిని కాక క్రీస్తు నందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడునై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైన మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణము విషయంలో సమాధాన అనుభవము గలవాడునై ఆయన పునరుద్ధాన బలము ఇరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువారేటిదో ఇరుగు నిమిత్తమును సమస్తమును నష్టముగానంటే వాటిని పెంటతో దేంతో ఎంచుకున్నాడంట? ఆయన ఎటువంటి వాడు? విశ్వసించేవారంట అనేకులంట ప్రభు వైపు తిరుగుదట్టుగానంట అనేకులకు మాదిరిని. మనం ఎలా ఉండాలంటే ప్రభు అంటున్నాడు, మనం రక్షింపబడక మునుపు వదిలే, మనం లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామని వదిలే, మనం ప్రభువులోనికి వచ్చాం, బాప్తిసం పొందుకున్నాం, రక్షించబడ్డాం, ప్రభు రక్తంలో కడగబడ్డాం, మనం ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా మార్చబడ్డాం. మనము ఆయనలాగా మనం ఉండాలి. ఆయన మాదిరిలో మనం ఉండాలి. ఆయన మాదిరి మనలో అనేకులు చూడాలి, అనేకులు దేవుని వైపు నడిపించబడాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మనలో ఎవరు చూడాలి? దేవుని యొక్క మాదిరి చూడాలి. నన్నైనా సరే నేను ఇంతకుముందు ఎలాగున్నాను? తాగుబోతుని, విగ్రహారాధికుని, సొట్టులో కైన భయంకరమైన దొల్లుతూ ఉండేవాడిని. యేసుప్రభు దేవుడు కాదంటూ ఉండేవాడిని. కానీ ప్రభువు నన్ను రక్షించుకున్నాడు. రక్షించుకున్న తర్వాత ప్రభువులోకి వచ్చాము. ఇప్పుడు మనల్ని బట్టి